కేస్ నెంబర్ 21,312 ఆఫ్ 2022 ముద్దాయి కుంచా జగదీష్, కందారపు ప్రతాప్ మరియు బందెల డానియల్ కొనంగి లాస్యని గ్యాంగ్ రేప్ చేశారని ఐపీసీ సెక్షన్ 120B కుట్ర 376D గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేయబడింది. మైలా, ఈవిడ పేరు సునీత, లాసే సిస్టర్. ఈ కేసు ఫైల్ చేసింది ఈవిడే సార్. చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నేను మా చెల్లి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ బి బ్లాక్లో ఉంటాం సార్. ఇద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం సార్. ఒకరోజు నాకు మా చెల్లికి చిన్న గొడవ జరిగింది సార్. ఆ గొడవలో తను అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి వెళ్తుందిలే, తను తిరిగి ఇంటికే వస్తుందిలే అనుకున్నాను సార్. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయినా కూడా తను ఇంటికి రాలేదు సార్. తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను, ఎవరు కూడా మాకు తెలియదని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చూసి ఈమె రాత్రి బ్రోతల్ కేసులో అరెస్ట్ అయిందని చెప్పారు సార్. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెలకి 3 లక్షలు సంపాదించే మా చెల్లి బ్రోతల్ కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి? ఏం జరిగిందో మా చెల్లిని అడిగి తెలుసుకుందామని వెళ్ళాను సార్. తనని చూశాక అస్సలు మాటలు రాలేదు సార్. తన కండిషన్ అస్సలు బాగాలేదు సార్. తను నుంచునే స్థితిలో కూడా లేదు సార్. చాలా ఏడుపు వచ్చేసింది సార్ నాకు. అండ్ తన ఫేస్ మీద, తన మెడ మీద, ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళంతా పంటి ఘాట్లు ఉన్నాయి. ఓవర్ బ్లీడింగ్ కూడా అవుతుంది. అసలు తను కాన్షియస్లోనే లేదు సార్. తనని అడిగి తెలుసుకున్నాను. అసలు ఏం జరిగిందని అడిగితే పక్కనున్న పోలీసులను చూపించింది సార్. పోలీసులే ఇలా చేశారని చెప్పింది సార్. రాత్రి అంతా తనని రేప్ చేశారని చెప్పింది సార్. నేను చాలా షాక్కి గురయ్యాను సార్. కాపాడవలసిన పోలీసులే ఇలా రేప్ చేశారా అని. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఈ కేసుని సిఐడికి ఫార్వర్డ్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయమన్నాను సార్. కోర్టు ఈ కేసుని స్టడీ చేసి సిఐడికి ఫార్వర్డ్ చేసింది సార్. సరే సరే, ఏడవద్దమ్మా. మీరేనా సిఐడి ఆఫీసరు? మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు? నిజంగా ఈ అమ్మాయిని రేప్ చేసింది పోలీసులేనా? సార్, ఐఎమ్ ఏసీపీ శరత్ కుమార్. సార్, ఈ కేసు మాకు ఫార్వర్డ్ అయిన తర్వాత ఎంక్వైరీలో భాగంగా హాస్పిటల్లో ఉన్న లాస్యా దగ్గరికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకున్నాం. లాస్యా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నవంబర్ 9న లాస్యా తన అక్క సునీతతో పెద్ద గొడవ పెట్టుకొని ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఇంటి నుండి బయటకు వచ్చిన కొంత దూరానికే తన పాత స్నేహితురాలు లత ఎదురైంది సార్. లాస్యా తన అక్కతో జరిగిన పూర్తి గొడవను లతతో చెప్పగా, నువ్వు కంగారు పడకు, నాకు తెలిసిన హాస్టల్ ఉంది, నువ్వు అక్కడ ఈ రాత్రికుండు, రేపొద్దున నేను మీ అక్కతో మాట్లాడతానని చెప్పింది. కానీ లాస్యకు తెలియని విషయం ఏంటంటే లత ఒక బ్రోతల్, ఒక అమ్మాయిల వ్యాపారి. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని లాస్యాని లోపలికి పంపించి ఆ బ్రోతల్ హౌస్లో లాస్యాని అమ్మేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని పరారైంది. కొద్దిసేపటికే అక్కడేదో తప్పు జరుగుతుందని గ్రహించిన లాస్యా అక్కడి నుంచి పారిపోయి ఈ యువకుల దగ్గరకు వచ్చింది. ఈ యువకులు లాస్యాని వెంబడించిన వారిని అక్కడి నుంచి కొట్టి తరిమేశారు. మీరేనా నలుగురు కుర్రాళ్ళు? మీరు ఏం చేస్తుంటారు? ఆ టైంలో ఎక్కడ ఎందుకున్నారు? నమస్తే సార్. మేమే సార్, మేము అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాం సార్. ఆ టైంలో పుష్ప మూవీ సెకండ్ షోకి వెళ్ళి మా హాస్టల్కి తిరిగి వెళ్తున్నాం సార్. ఆ టైంలోనే ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ హెల్ప్ హెల్ప్ అని ఏడ్చుకుంటూ మా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చింది సార్. అప్పుడు 2 యువకులు ఆ అమ్మాయిని తరుముతున్నారు సార్. ఈ అమ్మాయి వచ్చి మా వెనక నుంచుంది సార్. అప్పుడు వాళ్ళు వచ్చి, ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి, ఇంట్లో గొడవ పెట్టుకొని పారిపోయి వచ్చింది, ఈ అమ్మాయిని మాతో పంపించేయాలని చెప్పారు సార్.
మాకు ఎందుకో డౌట్ వచ్చి ఈ అమ్మాయి పేరెంట్స్ పేర్లు చెప్పండి అని అడిగాం సార్. అడిగితే వాళ్ళు తడబడుతూ ఆ అమ్మాయిని మాకు అమ్మేశారు, ఆ అమ్మాయిని తమతో పంపించాలని చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్. మేము భయపడకుండా మేము పోలీసులకు ఫోన్ చేస్తామని అక్కడ గొడవ పెట్టుకున్నాం సార్. వాళ్ళు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన 10-15 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి ప్రాస్టిట్యూట్ కేసులో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు సార్. తర్వాత చాలాసేపు తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించేశారు సార్. మీరు వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి స్టేషన్లోనే ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయి గురించి అడిగితే ఆ పోలీసులు ఆ అమ్మాయి గురించి మీకెందుకురా, మిమ్మల్ని కూడా బొక్కలయ్యాలా అని మమ్మల్ని భయపెట్టారు సార్. అసలే మాకేం తెలియదు, మాకు ఎందుకు లేని అక్కడ నుంచి వెళ్ళిపోయాం సార్. ఆ తర్వాత ఏం జరిగిందండి? సార్, ఆ రోజు రాత్రి ఈ యువకులు స్టేషన్ నుంచి వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న లాస్య నన్ను కూడా వదిలేయండి అని ప్రాధేయపడింది సార్. కానీ అప్పటికే ఫుల్గా తాగున్న ఎస్ఐ జగదీష్ తన్ని కొట్టి బలవంతంగా రేప్ చేశాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ ప్రతాప్, కానిస్టేబుల్ డానియల్ వీరిద్దరు కూడా ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేశారు సార్. లాస్య ఒంటి మీద ఉన్న పంటిఘాట్లు, స్పెర్మ్ శాంపిల్స్ ఆధారంగా వచ్చిన DNA రిపోర్ట్స్ ఆధారంగా ఈ ముగ్గురు ముద్దాయిల్ని మీ కస్టడీలోకి తీసుకున్నాం. స్టేషన్లో డిలీట్ చేసిన CCTV ఫుటేజ్ మొత్తం కూడా రికవర్ చేశాం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ డీటెయిల్స్ మీ టేబుల్ మీద సబ్మిట్ చేశాం సార్. ఏం మనుషులే మీరు? తప్పు జరగకుండా చూడవలసిన మీరే ఒక అమ్మాయిని రేప్ చేస్తారా? అమ్మాయి జీవితం నాశనం చేశారు కదా. బాధ్యత గల పోలీసు ఉద్యోగం చేసుకుంటూ ఇంత దారుణానికి ఒడిగట్టారంటే తెలియకుండా మీరు ఎన్ని దారుణాలు చేశారో తలుచుకుంటేనే బాధగా ఉంది. సార్, మా చెల్లికి జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకి జరగకూడదని వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను సార్. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిలు ఎస్ఐ జగదీష్ మరియు కానిస్టేబుల్స్ ప్రతాప్, డానియల్లు కావాలనే లాస్యని దారుణంగా రాత్రంతా గ్యాంగ్ రేప్ చేశారని ఈ కోర్టు నమ్ముతూ వాళ్ళందరినీ తక్షణమే విధుల నుండి తొలగిస్తూ IPC సెక్షన్ 376D, 354AD, సెక్షన్ 509, సెక్షన్ 166 అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అండ్ నిర్భయ యాక్ట్ 2015 ప్రకారం ముద్దాయిలకి జీవిత ఖైదు విధిస్తున్నాను. బలవంతంగా అమ్మాయిలను వ్యభిచారంలోకి దించాలని చూసిన లతా సురేష్లకి IPC సెక్షన్ 370 మరియు సెక్షన్ 345 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను. ఏంటి వీళ్ళు వచ్చారు? పెళ్లి ఫంక్షన్కి వచ్చి డబ్బులు డిమాండ్ చేసి న్యూసెన్స్ చేసిన హిజ్రాల్ మీద కేసు మిలా. ఎంత డిమాండ్ చేశారేంటి? 50,000 డిమాండ్ చేశారు సార్. అడిగిన డబ్బులు ఇవ్వనందుకు బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ చాలా న్యూసెన్స్ చేశారు సార్. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ దిస్? వీళ్ళలో కొంతమంది మరీ మితిమీరిపోతున్నారు ఈ మధ్యన. విక్టిమ్ మీరేనా? అవును సార్, ఈ నెల 19న మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం సార్ JR కన్వెన్షన్లో. మా అబ్బాయి పెళ్లికి 2 ఇజ్రాయలు వచ్చారండి. మా అబ్బాయిని దీవించి దిష్టి తీసి డబ్బులు అడిగారు సార్. సరే సంతోషంగా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం కదా అని ఒక 5,000 ఇచ్చాను సార్.
5,000 మాకొద్దు 50,000 కావాలని డిమాండ్ చేశారు సార్. ఏంటి 5,000 సరిపోవా వీళ్ళకి? 50,000 కావాలా? అవును సార్, అవును సార్. శుభం అని అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం కదా అని చెప్పి ఇక్కడేం గొడవ చేయొద్దు వెళ్ళిపోమన్నాం సార్. అయితే వీళ్ళు 50,000 కూడా ఇవ్వలేవు, చేతులకి గాజులు వేసుకుని నువ్వు కూడా మాతో వచ్చాయని నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు సార్. చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ చీర పైకి ఎత్తి అది చూపిస్తూ మా అందరి బంధువుల ముందు చాలా నీచంగా బిహేవ్ చేశారు సార్. వాళ్ళు అడిగినంత డబ్బు మేము ఇవ్వలేదని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారు సార్. ఓ 10 మంది ఇజ్రాలు ఆటోల్లో వచ్చి నానా రభస చేశారు సార్. ఆ గొడవ చూసి మా వియ్యంకుడు వాళ్ళ బంధువుల ముందు నా పరువు పోయింది సార్. ఇది ఫస్ట్ టైం కాదు సార్, ఇంతకుముందు కూడా మా షాప్ ఓపెనింగ్ వచ్చారు సార్. 20,000 ఇవ్వు, 15,000 ఇవ్వు అని డిమాండ్ చేశారు సార్. డబ్బులు ఇవ్వలేదని చెప్పి అప్పుడు కస్టమర్స్ ముందు కూడా నాన్న న్యూసెన్స్ చేస్తే సరే వీళ్ళతో గొడవ ఎందుకని చెప్పి అప్పుడు డబ్బులు ఇచ్చాను సార్. ఓపెనింగ్కి వచ్చి డబ్బులు తీసుకుందే కాకుండా రోజు షాప్ దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు సార్. వీళ్ళని చూసి వచ్చే కస్టమర్స్ కూడా రాకుండా పోతున్నారు సార్. సార్ వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం సార్. మీరే వీళ్ళ బారి నుంచి మమ్మల్ని రక్షించాలి సార్. ఏమ్మా, మీకు గవర్నమెంట్ చాలా రంగాల్లో అవకాశాలు కల్పించింది కదా. మీ జెండర్లో ఎంతోమంది చాలా మంచి అవకాశాలు పొందుతున్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. మీరు కూడా వాళ్ళలో ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా. ఇలా ఫంక్షన్స్లో అట్లకి వెళ్ళి న్యూసెన్స్ చేయడం ఏమిటి? ఏం చేయమంటారు సార్, పెద్దగా చదువుకోలేదు. పోనీ చదువుకుందామన్నా స్కూల్లో అందరూ మమ్మల్ని చూసి హేళన చేసేవాళ్ళు సార్. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అయిపోయింది సార్. పోనీ ఏదైనా పని చేసుకుని బతుకుతామన్నా మా లాంటి వాళ్ళకి పని ఎవరిస్తారు సార్? ఒకవేళ పని ఇచ్చినా సరే అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు సార్. అందుకే ఇలా డబ్బులు వసూలు చేస్తూ బతుకుతున్నాం సార్. మరి అలా ఫంక్షన్కి వెళ్ళి పద్ధతిగా డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఈ న్యూసెన్స్ చేయడం ఎందుకు? ఆ కళ్యాణ మండపాన్ని బట్టి మాకు లెక్క ఉంటుంది సార్. ఆ మండపంలో పెళ్ళి అంటే అంతే తీసుకోవాలి. అది కాక ఆ ఏరియాని నేను 8 లక్షలకి పాట పాడుకున్నాను సార్. ఏంటి 8 లక్షలకు పాట పాడుకున్నావా? అవును సార్, 2 సంవత్సరాల వరకు పాడుకున్నాను. 2 సంవత్సరాలకి 8 లక్షల? ఏంటి ఇలా కూడా పాడుకుంటారా? మా సంఘంలో ఇలాగనే పాడుకుంటాం సార్. ఇంకొకరు వచ్చి వసూలు చేయడానికి ఉండదు. ఆ ఏరియాలో మేము మాత్రమే వసూలు చేయడానికి ఉంటున్నాం. చూడమ్మా త్రిష, మీలో మీరు లక్షల పాటలు పాడుకుని ఆ డబ్బు కోసం జనాలను ఇబ్బంది పెట్టడం తప్పు. చూసావు కదా నీ వల్ల ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారో. సంతోషంగా వాళ్ళు ఇచ్చినంత తీసుకుని వెళ్ళాలి, కానీ మీరు అడిగినంత వాళ్ళు ఇవ్వరు. అలా అడిగే హక్కు కూడా మీకు లేదు. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయిలు త్రిష, ఐశ్వర్యలు నాగిరెడ్డి గారి కొడుకు పెళ్లికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందిగా వాళ్ళని ఇబ్బంది పెట్టారని ఒప్పుకోవడంతో ముద్దాయిలపై ఐపీసీ సెక్షన్ 294 అసభ్య చర్యలు మరియు పదజాలం, సెక్షన్ 384 ఎక్స్టార్షన్ కింద 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అయింది.